మెమోరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్. పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటున్నప్పుడు ఇంటి పత్రాలు బ్యాంకు వద్ద హామీగా ఉంచడంతో పాటు ఆస్తిని, రుణ వివరాలను సబ్ రిజిస్ట్రార్ వద్ద రిజిస్టర్ చేయమని బ్యాంకులు కోరవచ్చు. ఇలా తయారు చేసిన మెమోరాండమ్ ఆఫ్ డిపాజిట్ ఆఫ్ టైటిల్ డీడ్ (MODT) పత్రాలను రుణగ్రహీత బ్యాంకు వద్ద రుణానికి హామీగా ఇస్తారు. గతంలో MODT తప్పనిసరి కాదు, కానీ కొత్త రెరా నిబంధనల ప్రకారం ప్రతి బ్యాంకు తప్పనిసరిగా స్టాంప్ పేపర్పై MODT సంతకం చేసి దీన్ని అమలు చేయాలి. ఇది బ్యాంకుకు ఆస్తిపై అనుకూలమైన హక్కును ఇస్తుంది. రుణగ్రహీత డిఫాల్ట్ అయినప్పుడు బ్యాంకులు ప్రయోజనాలను రక్షించే ఇంటి రుణ ప్రక్రియలో ఇది ఒక ముఖ్యమైన పత్రం. అంటే ఒకవేళ రుణగ్రహీత రుణాన్ని డిఫాల్ట్ చేస్తే ఆ రుణ మొత్తాన్ని తిరిగి పొందడానికి ఆస్తిని విక్రయించే హక్కును కూడా MODT బ్యాంకుకు ఇస్తుంది. ఇందులో ఆస్తి లావాదేవీలు పాల్గొన్న పార్టీల పేర్లు, వారి వివరాలు, ఆస్తికి సంబంధించిన వివరాలు, డిపాజిటరీ వివరాలు, రిజిస్ట్రేషన్ వివరాలు ఉంటాయి. దీన్ని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో తగిన ఫీజులు చెల్లించి నమోదు చేస్తారు. రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించిన తర్వాత బ్యాంకు రుణగ్రహీత ఆస్తికి సంబంధించిన అన్ని పత్రాలను విడుదల చేస్తుందట.